శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ చతుర్దశోధ్యాయ వజ్రాంగుడు. నారద ఉవాచ విష్ణుశిష్య మహాశైవ సమ్యగుప్తం త్వయా విధే చరితం పరమం హేతచ్చివాయాశ్చ శివస్య చ కస్తారకాసురో బ్రహ్మన్ ఏన దేవాః ప్రపీడితాః కస్య పుత్రః స వై బ్రూహి తత్కథాం చ శివాశ్రయాం భస్మీచకార స కథం శంకరశ్చ స్మరం వసి తదపి బ్రూహి సుప్రీత్యాద్భుతం తచ్చరిత్రం విభోః కథం శివా తపోత్యుగ్రం చకార సుఖహేతవే కథం ప్రాప పతిం శంభుమాదిశక్తిర్జగత జగత్పరా ఏతత్సర్వమశేషేణ విశేషేణ మహాబుధా బ్రూహి మే శ్రద్ధధనాయ స్వపుత్రాయ శివాత్మనే. నారదుడిట్లు పలికెను, హే విష్ణు శిష్య, నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. హే విధి, నీవు ఈ శివాశివుల పరమచరితమును చక్కగా వివరించితివి. హే బ్రహ్మన్, దేవతలను తీవ్రముగా పీడించిన తారకాసురుడెవ్వరు? అతడెవని కుమారుడు? శివుని చుట్టూ తిరిగే ఆ గాథను చెప్పుము. ఆ జితేంద్రియుడగు శంకరుడు మన్మధుని భస్మము చేసిన విధమెట్టిది? పరమేశ్వరుని ఆ అద్భుత గాథను కూడా మిక్కిలి ప్రీతితో చెప్పుము. జగత్స్వరూపిణి ఆదిశక్తియగు శివాదేవి శంభుని భర్తగా పొంది ఆనందించుట కొరకై మిక్కిలి తీవ్రమగు తపస్సును చేసిన విధం వెయ్యది. హే మహాప్రాజ్ఞ, శివభక్తుడను నీ పుత్రుడను శ్రద్ధగలవాడను అగు నాకు ఈ గాథనంతను వివరించి చెప్పుము. బ్రహ్మౌవాచ పుత్రవర్య మహాప్రాజ్ఞ సురర్షే సంసితవ్రత వక్ష్యామ్యహం శంకరం స్మృత్వా సర్వం తచ్చరితం శృణు. ప్రథమం తారకస్యైవ భవం సంశృణు నారద యద్వదార్థం మహాయత్న కృతో దేవై శివాశ్రయః మమ పుత్రో మరీచిర్యః కశ్యపస్తస్య చాత్మజః త్రయోదశమితాస్తస్య స్త్రియో దక్షసుతాశ్చయాః దితిర్జ్యేష్ఠా చ తత్రీస్తిః సుషువేశా సుతద్వయం హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షో అనుజస్తతః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ దేవర్షి, నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు, మహాజ్ఞానివి. నీ భక్తి ముల్లోకములలో ప్రసిద్ధిగాంచినది. నేను శంకరుని స్మరించి ఆయన చరితమునంతనూ చెప్పెదను, వినుము. ఓ నారద, ముందుగా తారకుని జన్మ వృత్తాంతమును వినుము. తారకుని వధ కొరకై దేవతలు శివుని ఆశ్రయించి గొప్ప యత్నమును చేసిరి. నా మానసపుత్రుడు మరీచి, అతని కుమారుడు కశ్యపుడు. అతడు దక్షుని 13 కుమార్తెలను వివాహమాడెను. వారిలో దితి పెద్ద భార్య. ఆమెకి 2 కుమారులు గలరు. వారిలో హిరణ్యకశిపుడు జ్యేష్ఠుడు, వాని తమ్ముడు హిరణ్యాక్షుడు. తౌ హతౌ విష్ణునా దైత్యో నృసింహ క్రోడరూపతః సుదుఃఖదౌ తతో దేవాః సుఖమాపుశ్చ నిర్భయాః దితిశ్చ దుఃఖితాసీత్ సా కశ్యపం శరణం గత పునః సంసేవ్య తం భక్త్యా గర్భమాధత్త సువ్రత తద్విజ్ఞాయ మహేంద్రోపి లబ్ధచ్ఛిద్రో మహోద్యమి తద్గర్భం వ్యచ్చినత్ తత్ర ప్రవిశ్య పవినాముహుః తద్వ్రతస్య ప్రభావేన న తద్గర్భో మమారః స్వంపత్యా దైవయోగేన సప్త భవన్ సుతాః. దేవతలకు మిక్కిలి దుఃఖమును కలిగించిన రాక్షసులిద్దరినీ విష్ణువు క్రమముగా నృసింహ వరాహ రూపములతో సంహరించెను. అప్పుడు దేవతలు భయమును వీడి సుఖించిరి. దితి దుఃఖితురాలై కశ్యపుని శరణు పొందెను. ఆమె ఆయనను మరలా భక్తితో చక్కగా సేవించెను. గొప్ప దీక్ష గల ఆమె గర్భమును ధరించెను. ఆ విషయమును రింగి గొప్ప యత్నశీలుడగు మహేంద్రుడు దోషమును కనిపెట్టి ఆమె యందు ప్రవేశించి వజ్రముతో ఆమె పలుమార్లు ఆమె గర్భమును భేదించెను. ఆమె వ్రతమహిమచే నిద్రించుచున్న ఆమె గర్భము మరణించలేదు. దైవానుగ్రహముచే ఆమెకు 49 మంది కుమారులు పుట్టిరి. దేవా ఆసన్ సుతాస్తే చ నామతో మరుతోఖిలాః స్వర్గం యయుస్తదా ఇంద్రేణ దేవరాజాత్మసాత్కృతాః పునర్దితిః పతిం భేజేను తప్తా నిజకర్మతః చకార సుప్రసన్నం తం మునిం పరమసేవయా. మరుత్తులను పేరుగల ఆ కుమారులందరూ దేవతలై స్వర్గమును పొందిరి. అప్పుడు దేవరాజుకు ఇంద్రుడు వారిని తన వారినిగా చేసుకొనెను. దితి తాను చేసిన దోషమునకు పరితపించి మరలా భర్త వద్దకు వెళ్ళి గొప్ప సేవను చేసి ఆ మహర్షిని మిక్కిలి ప్రసన్నునిగా చేసెను. కశ్యప ఉవాచ తపఃకురు శుచిర్భూత్వా బ్రహ్మణశ్చాయుతం సమాహ చేద్భవిష్యతి తత్పూర్ణం భవితాతే సుతస్తదా తథాదిత్యా కృతం పూర్ణం తత్తపః శ్రద్ధయా మునే తతః ప్రేత్యుః ప్రాప్య గర్భం సుషువే తాదృశం సుతం వజ్రాంగనామా సోభూద్వై దితిపుత్రో మరోపమః నామ తుల్యత తనుర్వీరః సుపుత్ర్యాప్యుద్భవాద్బలి
జననీ శాసనాత్ సద్య ససుతో నిర్జరాధిపం బలాదృత్వా దదౌ దండం వివిధం నిర్జరానపి. కశ్యపుడిట్లు పలికెను, నీవు శుచివై 10,000 సంవత్సరములు బ్రహ్మను గురించి తపస్సును చేయము. నీ వ్రతము పూర్ణము కాగలిగినచో నీకు అప్పుడు కుమారుడు జన్మించగలడు. ఓ మహర్షి, దితి అటులనే పూర్ణమగు తపస్సును శ్రద్ధతో చేసెను. తరువాత ఆమె భర్త నుండి గర్భమును పొంది గొప్ప కుమారుని గనెను. దేవతలతో సమానుడగు ఆ దితిపుత్రుడు వజ్రాంగుడను పేరు గలవాడాయను. అతడు పేరుకు తగ్గ దేహము గలవాడు, వీరుడు, గొప్ప పరాక్రమశాలి మరియు పుట్టిన నాటి నుండి బలశాలి. ఆ దితిపుత్రుడు తల్లి ఆజ్ఞచే వెనువెంటనే ఇంద్రుని కొందరు దేవతలను కూడా బలాత్కారముగా తీసుకుని వచ్చి అనేక విధములుగా దండించెను. దితి సుఖమతి వాప దృష్ట్వా శక్రాది దుర్దశాం అమరా అపి శక్రాద్య జగ్ముర్దుఃఖం స్వకర్మతః తదాహం కశ్యపేనాసు తత్రాగచ్చ సుసామగీః దేవానత్యజయం తస్మాత్ సదా దేవహితేరతః దేవాన్ ముక్త్వా స వజ్రాంగస్తతః ప్రోవాచ సాదరం శివభక్తోతి శుద్ధాత్మ నిర్వికారః ప్రసన్నధీః. ఇంద్రుడు మొదలుగా గల దేవతల దుస్థితిని గాంచి దితి ఆనందించెను. ఇంద్రుడు ఇతర దేవతలు తమ కర్మలకు అనురూపమైన దుఃఖమును పొందిరి. నిత్యము దేవతల హితమును చేయగోరు నేను అప్పుడు శీఘ్రమే చక్కని గానమును చేయుచు అతడికి వచ్చి వజ్రాంగుని చెర నుండి దేవతలను విడిపించి తిని. శివభక్తుడు మిక్కిలి పవిత్రముగు అంతఃకరణము గలవాడు, రాగద్వేషములు లేకుండా ప్రసన్నముగా నుండి బుద్ధి గలవాడు నగు ఆ వజ్రాంగుడు అప్పుడు ఆ దేవతలను విడిచిపెట్టి ఆదరముతో నిట్లు పలికెను. వజ్రాంగ వాచ, ఇంద్రో దుష్ట ప్రజాఘాతి మాతుర్మే స్వార్థసాధక సఫలం ప్రాప్తవానద్య స్వరాజ్యం హి కరోతు సహ మాతురాజ్ఞా వసాద్ బ్రహ్మన్ కృతమేతన్మయాఖిలం నమే భోగాభిలాషో వై కస్యచిద్ భువనస్య హి తత్వసారం విధే బ్రూహి మహ్యం వేద విదాంబర ఏనస్యాం సుసుఖి నిత్యం నిర్వికారః ప్రసన్నదీః. వజ్రాంగుడిట్లు పలికెను, ఇంద్రుడు స్వార్థపరుడగు దుష్టుడు. నా తల్లిగారి సంతానమును హింసించినాడు, దానికి ఈనాడు ఫలమును అనుభవించినాడు. అతని రాజ్యమును అతడు ఏలుకొనవచ్చును. హే బ్రహ్మ, దీనినంతను నేను తల్లిగారి ఆజ్ఞచే చేసి తిని నాకు ఏ భువనములైనను పాలించి భోగించవలననే ఆశ లేనేలేదు. హే విధి, నీవు వేదవేత్తలలో అగ్రగణ్యుడవు. ఏ ఆత్మతత్వ సారము నెరింగి నేను నిత్యానందమును వికారము లేని ప్రసన్నమగు అంతఃకరణమును పొందగలనో అట్టి తత్వసారమును నాకు బోధించుము. తచ్చుత్వాహం మునేవోచం సాత్వికో భావ ఉచ్యతే తత్వసార ఇది ప్రీత్య సృజామ్యేకాం వరాం స్త్రియం వరాంగీం నామతాం దత్వా తస్మై దితిసుతాయ వై అయాం స్వధామ సుప్రీతః కశ్యపస్తత్పితాపి చ. తతో దైత్యస్య వజ్రాంగః సాత్వికం భవమాశ్రితః అసురం భవముత్సృజ్య నిర్వైరః సుఖమాప్తవాన్ న బభూవ వరాంగ్యా హి హృది భావోద సాత్వికః సకామా స్వపతిం భేజే శ్రద్ధయా వివిధం సతి. ఓ మహర్షి, నేను ఆ మాటను విని ఇట్లు పలికి తిని, జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారమని చెప్పబడను. నేను ప్రీతితో ఒక శ్రేష్ఠ కన్యను సృష్టించి తిని వరాంగియను ఆ కన్యను ఆ దితిపుత్రునికిచ్చి వివాహము చేసి నేను నా ధామమునకు చేరి తిని. నేను మాత్రమే గాక అతని తండ్రియగు కశ్యపుడు కూడా మిక్కిలి సంతసించెను. అప్పుడు దితిపుత్రుడగు వజ్రాంగుడు రాక్షస భావనలను విడనాడి సాత్విక భావమును ఆశ్రయించి విరోధము లేనివాడై సుఖించెను. కానీ వరాంగికి హృదయములో సాత్విక భావము నెలకొనలేదు. ఆమె కామనతో కూడినదై తన భర్తను శ్రద్ధతో వివిధ పద్ధతులతో సేవించెను. అదా తత్సేవనాదాసు సంతుష్టో భూర్మహాప్రభు స వజ్రాంగ పతిస్తస్య ఉవాచ వచనం తదా. ఆమె భర్తయగు ఆ వజ్రాంగ మహాప్రభుడు అప్పుడు ఆమె సేవచే సంతసించి వెంటనే ఇట్లు పలికెను. వజ్రాంగ వాచ, కిమిచ్చసి ప్రియే బ్రూహి కిం తే మనసి వర్తతే తచ్చుత్వా నమ్యతం ప్రాహసాపతిం స్వమనోరథం. వజ్రాంగుడు ఇట్లు పలికెను, ఓ ప్రియురాలా, నీ కోరిక ఏమి? నీ మనస్సులో నేమున్నది చెప్పుము. ఆమె ఆ మాటను విని భర్తకు నమస్కరించి తన కోరిక అతనితో ఇట్లు చెప్పెను. వరాంగ్యువాచ, చేత్ ప్రసన్నో భవస్వం వై సుతం మే దేహి సత్పతే మహాబలం త్రిలోకస్య జేతారం హరిదుఃఖదం. వరాంగి ఇట్లు పలికెను, ఓ మంచి మొగుడా, నీవు నాపై ప్రసన్నుడవైనచో మహాబలశాలి ముల్లోకములను జయించువాడు ఇంద్రునకు దుఃఖమునియగలవాడు అగు కుమార్ని నాకు ఇమ్ము. బ్రహ్మోవాచ, ఇది శ్రుత్వా ప్రియావాక్యం విస్మితోభూత్ స ఆకులః ఉవాచ హృదిజ్ఞాని సాత్వికో వైరవర్జితః ప్రియేచ్చతి విరోధం వై సురైర్మేన రోచతే
కిం కుర్యాం హి క్వ గచ్చేయం కథం నశ్యేన్న మే పణః ప్రియా మనోరథశ్చైవ పూర్ణస్యాత్రి జగద్భవేత్ క్లేశయుగ్నితరాం భూయో దేవాశ్చ మునయస్తథా న పూర్ణః స్యాత్ ప్రియాకామస్తదా మే నరకో భవేత్ ద్విధాపి ధర్మహానిర్వై భవతీత్యనుశుశ్రువాన్ వజ్రాంగ ఇత్థం బభ్రామ స మునే ధర్మ సంకటే బలాబలం ద్వయోస్తత్ర విచిచింత చ బుద్ధితః. బ్రహ్మ ఇట్లు పలికెను, జ్ఞాని సత్వగుణ సంపన్నుడు విరోధము లేనివాడు ఒక వజ్రాంగుడు ప్రియురాలి ఈ మాటను విని ఆశ్చర్యమును దుఃఖమును పొంది తన మనస్సులో ఇట్లనుకొనెను, నా ప్రియురాలు దేవతలతో వైరమును కోరుకొనుచున్నది, నాకు వైరమునందు అభిరుచి లేదు, ఏమి చేయుదును, ఎక్కడికి వెళ్ళేదను, నా ప్రతిజ్ఞ చెడకుండా ఉపాయమేది, ప్రియురాలి కోర్కెను తీర్చినచో ముల్లోకములు దేవతలు మహర్షులు మరలా పెద్ద దుఃఖమునకు గురియగుదురు, ప్రియురాలి కోరిక తీరనిచో నాకు నరకము ప్రాప్తమగును, ఈ రెండు పక్షములలోనూ ధర్మమునకు హాని నిశ్చితమని అతడు తలపోసెను. ఓ మహర్షి, వజ్రాంగుడు ఈ తీరును ధర్మ సంకటములో పడి తిరుగాడెను. ఆ రెండు పక్షముల బలాబలములను అతడు బుద్ధితో విమర్శించెను. శివేచ్ఛయా సహిమునే వాక్యం మేనే స్త్రియో బుధః తథాస్తుతి వచఃప్రాహ ప్రియాం ప్రతి సధైత్యరాట్ తదర్థమకరోత్ తీవ్రం తపోన్యుదుష్కరం సతు మాం సముద్దిశ్య సుప్రీత్య బహువర్షం జితేంద్రియః వరం దాతు మగాం తస్మై దృష్ట్వాహం తత్తపో మహత్ వరం బ్రూహీత్యవోచం తం సుప్రసన్నేన చేతసా వజ్రాంగస్తు తదా ప్రీతం మాం దృష్ట్వాఖే స్థితం విభుం సుప్రణమ్య బహుస్తుత్వా వరం వవ్రే ప్రియాహితం. ఓ మహర్షి, విద్వాంసులకు ఆ వజ్రాంగుడు శివుని సంకల్పముచే ప్రియురాలి వాక్యమును అంగీకరించెను. ఆ రాక్షసరాజు ప్రియురాలితో అటులనే గానిమ్ము అని పలికెను. అతడు ఇతరులకు సఖ్యము గాని తీవ్రమగు తపస్సును ఆమె కోరికను తీర్చుటకు చేసెను. అతడు జితేంద్రుడై నన్ను ఉద్దేశించి పరమ ప్రేమతో అనేక సంవత్సరములు తపస్సు చేసెను. నేనా మహాతపస్సును గాంచి అతనికి వరమునిచ్చుటకై వెళ్ళి తిని మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో అతని వరమును కొమ్మని చెప్పి తిని ఆకాశమునందున్న విభుడనగు నన్ను చూచి నేను ప్రీతుడనై ఉండుటను గాంచి ఆ వజ్రాంగుడు సాష్టాంగ ప్రణామమును చేసి అనేక విధముల స్తుతించి అప్పుడు ప్రియురాలి కోరికను వరముగా అడిగెను. వజ్రాంగ వాచ సుతం దేహి స్వమాతుర్మే మహాపితకరం ప్రభో మహాబలం సుప్రతాపం సుసమర్థం తపోనిధిం. వజ్రాంగుడు ఇట్లు పలికెను, హే ప్రభో, తన తల్లికి గొప్ప హితమును చేకూర్చువాడు, మహాబలశాలి, గొప్ప పరాక్రమము గలవాడు, గొప్ప దక్షుడు, తపస్సునకు నిధియగు పుత్రుని నాకిమ్ము. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్యచ తద్వాక్యం తథాస్థిత్వ బ్రువం మునే అగాం స్వధామ తద్దత్వ విమనాహ సంస్మరన్ శివం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, అతని వాక్యమును విని నేను అటులనే అగుగాక అని పలికితిని. అట్లు వరమునిచ్చి వికలమైన మనస్సు గలవాడనై శివుని స్మరించుచు నేను నా ధామమునకు చేరుకొంటిని. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే వజ్రాంగ తపోవర్ణనం నామ చతుర్దశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీఖండములో వజ్రాంగ తపోవర్ణనమనే 14వ అధ్యాయము ముగిసినది.